హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సశస్త్ర సీమా బల్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. సో దీనికి వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ పోస్ట్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించి వెటనరీ డ్రైవర్, తర్వాత గార్డెనర్, వాటర్ కెరియర్, ఇక్కడ కాబ్లర్, టైలర్, వాషర్ మ్యాన్, బార్బర్, వెయిటర్, తర్వాత కార్పెంటర్ అండ్ నర్సింగ్ ఆర్డర్ సంబంధించిన నుండి మనకు పోస్టులు అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ ఇచ్చేసారు. రిజర్వేషన్ వైజ్ అనేది మనకు పోస్టులు అయితే టోటల్గా అయితే ఇక్కడ 383 అయితే పోస్టులు అయితే. అండ్ ఇక్కడ మనకు యూఆర్ కింద తర్వాత ఎస్సీ ఎస్టీ సంబంధించిన టోటల్ 827 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సాలరీ చూసుకుంటే ఇక్కడ సాలరీ ఇచ్చారు. సో ఆ తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఏజ్ అయితే ఇక్కడ మనకు 18 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడైతే చూసుకోండి, మీరు మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడైతే మనకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 20 ఏప్రిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ 21 మార్చ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే కానిస్టేబుల్ సంబంధించింది, నాన్ జీడీ సంబంధించింది. సో ఇక్కడ సశస్త్ర సీమా బల్ సంబంధించిన ఇక్కడ అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ అప్లైయింగ్ ఫర్, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దాం ఉంటున్నారో ఆ యొక్క పోస్ట్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించినది ఇక్కడ మనకు నేమ్ అయితే వచ్చేస్తుంది. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఫస్ట్ నేమ్ ఇచ్చేసండి, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, సర్ నేమ్ ఇచ్చేసండి, ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మాత్రమే ఇవ్వాలి. తర్వాత మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ మీకు సంబంధించిన జెండర్, సో మీరు మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసండి. తర్వాత ఇక్కడైతే మీరు నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు రిలీజన్ ఇక్కడ హిందూ అనేది, సిక్, క్రిస్టియన్స్ అనేది ఇచ్చేసండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్, సో ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది మీకు సంబంధించిన క్యాస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మనకు సంబంధించిన ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అడుగుతారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మనం కంపల్సరీ తీసుకువెళ్ళాలి. సో ఆ తర్వాత ఇక్కడ జనరల్ యూఆర్ ఉంటే మీకు ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఏమైతే అడగదనమాట. సో ఈ విధంగా మీకు సంబంధించినది క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గోర్ఖాస్ కానీ ఇక్కడైతే డోగ్రాస్ కానీ మరాఠీ బిలాంగ్స్ టు చేసి ఉంటే ఇక్కడ బిలాంగ్స్ టు ఉంటే కమ్యూనిటీ అయి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. ఆర్డినరీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ 1989 ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. ఆ తర్వాత 1984 ఫేడ్స్లో ఇక్కడ మనకు గుజరాత్ సంబంధించిన ఇష్యూ అయింది కదా, ఇక్కడ చిల్డ్రన్స్ కానీ సంబంధించిన కిల్లుడు ఉంటే ఇక్కడ ఎస్ అండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఉంటే ఎస్ అండి. తర్వాత ఇక్కడైతే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉంటే మీరు ఎస్ అండి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ట్రేడ్లో అయితే మీరు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఇక్కడైతే, లేదా 1 year సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా మీరు ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే ఇక్కడ చేసేసేయండి అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించినది సర్టిఫికేట్ కోర్స్ అనేది ఇక్కడ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేదా మీరు ట్రేడ్ కోర్స్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిటీ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఉంటే మీకు సంబంధించిన ఐడి కార్డు, దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ మీ యొక్క పుట్టుమచ్చలు ఉంటాయి కదా, యొక్క మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి, లేదా మీకు ఓన్గా ఎక్కడైతే ఉన్నదో అది అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ దీనికి నేనైతే వాషర్ మ్యాన్కి అయితే ఓన్లీ 10th క్లాస్ మీద అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి అన్నీ మనకు ఏ పోస్ట్ వచ్చినా మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. మనకు పోస్ట్ వేజ్ అనేది ఇక్కడ 10th ఐటీఐ సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను 10th పైన అప్లై చేసినాను కాబట్టి మెట్రికులేషన్ అయితే అడుగుతుంది, బోర్డ్ నేమ్, స్కూల్ నేమ్ అడుగుతుంది. స్కూల్ నేమ్ ఇచ్చేసండి, ఇయర్ పాసింగ్, రూల్ నెంబర్, 10th రూల్ నెంబర్ ఇచ్చేసండి, సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి. ఇక్కడ రూల్ నెంబర్, ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి. డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది, ఆ యొక్క డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి దీంట్లో.
ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్టు. సో ఇక్కడ సైన్స్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్ ఉంటే ఇచ్చేసేయండి, లేదా ఎనీ సబ్జెక్ట్ ఉంటే దీని మీద క్లిక్ చేసేసేయండి. తర్వాత గ్రేడ్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది దీంట్లో మీకు సంబంధించిన ఎన్ని పర్సెంట్ ఉంటే పర్సెంటేజ్, గ్రేడ్ ఉంటే గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ మీకు సంబంధించిన బోర్డ్ నేమ్, ఇయర్ పాసింగ్, రోల్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ, సబ్జెక్టు, తర్వాత గ్రేడ్ అయితే దీంట్లో అయితే ఇచ్చేయచ్చు అనమాట. సో నేను ఓన్లీ 10th మనకు సంబంధించిన మీరు హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. మనకు 10th క్లాస్ అయితే మ్యాండేటరీ అడిగారు కాబట్టి అదైతే ఇవ్వాలి. సో మనకు ప్రతి పోస్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఓన్లీ మనకు 10th క్లాస్ పైన అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. మీరు ఏ పోస్ట్ చేసుకున్నా మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. సో మిగతా పోస్టులకు వచ్చి డ్రైవర్ కానీ ఇక్కడ మిగతా కార్పెంటర్ వచ్చేసి మనకు 10th అయిన 8 ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పోస్ట్ను చూసి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్, మిలిటరీ, స్టార్ మార్క్ అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా మీరు అన్ని క్లారిటీగా అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రస్ అనమాట. మీ యొక్క విలేజ్ టౌన్ ఇచ్చేసేయండి. పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ఊరి పేరు అయితే ఇచ్చేసేయండి. తహసీల్ ఉంటే తహసీల్ ఇచ్చేసేయండి. పోలీస్ స్టేషన్ ఇచ్చేసేయండి. మీకు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఊరి పేరు ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన స్టేట్ ఏది ఉంటుందో ఆ యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మీకు డిస్టిక్ అయితే వచ్చేస్తుంది. తర్వాత పిన్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది. సో జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత మీకు కరెస్పాండర్స్ ఈ 2 అడ్రస్ ఏముంటే ఎస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. వేరే అడ్రస్ ఉంటే మీరు నో అయితే ఇచ్చేసేస్తే వేరే అనేది అడ్రస్ అయితే ఇచ్చేసేయండి అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్లో క్రిమినల్ కేసెస్ సంబంధించింది. సో యూపీఎస్సీ కానీ బోర్డ్ ఎగ్జామ్ కానీ ఇక్కడైతే మీరు క్రిమినల్ పెండింగ్ కేసెస్ ఏమైనా ఉంటే ఇక్కడ సంబంధించినది నో అయితే ఇచ్చేసేసండి. ఇవైతే మనకు కేసెస్ సంబంధించింది అనమాట. సో ఇవైతే మీరు నో అయితే పెట్టండి. ఒకవేళ ఎస్ చేస్తే మనకు ఫామ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ మీరు చూసి అయితే అన్ని అయితే నో టిక్ మీద అయితే క్లిక్ చేసేసండి అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీకు సంబంధించిన ఓన్ పాస్వర్డ్. అది ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి క్యాపిటల్ ఆల్ఫాబెట్, నెంబర్కి స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ ఉంటుంది కదా అది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. 6 క్యారెక్టర్ వచ్చేసి. సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టీస్గా అయితే ఇచ్చేసి ఇక్కడ డిక్లేర్ వచ్చేసి మనకు ఐ హ్యావ్ అప్లైడ్ ఓన్లీ ఫర్ ద పోస్ట్ కానిస్టేబుల్ వాచ్మన్. నేను ఆ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాను. తర్వాత కింద డిక్లేర్ అయితే చేసేసి ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఫామ్ అయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనకు ప్రివ్యూ అండ్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. మనకు తర్వాత దీనికైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం అస్సలు అయితే ఇవ్వరు. సో మీరు 1-2 సార్లు అయితే జాగ్రత్త చూసుకొని మళ్ళీ మనం డిక్లరేషన్ అయితే క్యాండిడేట్ ఇక్కడైతే డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ ఉన్నాయి కదా ఇక్కడైతే మళ్ళీ యాక్సెప్ట్ అయితే చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అవ్వబడుతుంది కదా, ఈ యొక్క క్యాప్చర్ అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేసండి. సో ఇక్కడ చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసేసండి. ఏమైనా మిస్టేక్ ఉంటే డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు 6 months ఓల్డ్ అయితే ఉండద్దు. సో ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఫోటో అయితే ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు ఏ విధంగా రేట్ మార్కులు ఉన్నదో ఆ విధంగా ఫోటో అయితే ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే అప్లోడ్ అయిపోతుంది. సిగ్నేచర్ వచ్చేసి మనకు ఇక్కడ వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ ఇంక్ అయితే మనం రాసేయాలన్నమాట. రాసి జేపీజీ ఫార్మేట్లో 200 MBలో అయితే అప్లోడ్ చేసేసండి. సో ఇక్కడ మీరు ఫోటో సిగ్నేచర్ జాగ్రత్తగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే ప్రొసీడ్ ఆప్షన్ ఉన్నది దీని మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా అయితే మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ అండర్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే డైరెక్ట్గానే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అక్కడ నుండి అయితే మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్గా అనేది ఫామ్ పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా అయితే అక్నాలజ్మెంట్ అయితే వచ్చేస్తుంది. ద అప్లికేషన్ ఇక్కడ ఫామ్ సబ్మిటెడ్ బై యూ ఈజ్ ప్రొఫెషనల్లీ రిజిస్టర్డ్. సో ఇక్కడ అప్లై పోస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చేస్తుంది, లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అనేది మెసేజ్ రావడం జరుగుతుంది. ఇది చూసుకొని ఎప్పుడైనా అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు మీరు ఐడి ఇచ్చేసి మీరు మీకు సంబంధించిన ఐడిని అండ్ మీ పాస్వర్డ్ అయితే లేకపోతే ఫార్వర్డ్ చేసేసి ఐడి ఉంటే మనకు ఫార్వర్డ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసి అక్కడ పాస్వర్డ్ అయితే లాగిన్ చేసుకుని అడ్మిట్ కార్డ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ విధంగా అయితే డిక్లరేషన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రింట్ అక్నాలజ్మెంట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఆ యొక్క ప్రింట్ అయితే మీరు తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూజ్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు సశస్త్ర సీమా బల్ సంబంధించిన కానిస్టేబుల్ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉంటాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినది షేర్, లైక్,
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.